నుంచి మొట్టమొదటి పిఆర్సీలో నేనే ఉన్నా. ఆనాడు ఇదే కార్మిక సంఘ నాయకులు తీసుకొని 44% ఇవ్వగలేడు. ఆ తదుపరి మళ్ళీ కొన్ని డిమాండ్ల మీద సమ్మె చేసిండ్రు. అప్పుడు మొదలైంది. అంటే కేసీఆర్కి సమ్మెలు చేసేటోళ్ళంటే ఇష్టం ఉండదు, గరీబోళ్ళంటే ఇష్టం ఉండదు. ఎవరైనా ఆయనను భయపెట్టించినట్టు మాట్లాడితే నన్ను భయపెడతారనేటువంటి ఒక అహంకారం ఉంటుంది. కాబట్టి ఆనాడు మళ్ళీ చారిత్రాత్మకమైన సమ్మె జరిగింది. ఆ సమ్మె సందర్భంగా మేము మంత్రులుగా ఉన్నప్పటికీ కూడా మాకు తెలుసు అంతరంగంలో ఏం జరుగుతుందో. కానీ మేము మాత్రం మానసికంగా ఆర్టీసీ కార్మికులతో చెలగాట మాడద్దనేటువంటి దాంతో మేము కూడా ఉంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టండి. మీరు కనుక సమ్మె విరమించకపోతే మీ బతుకులు ఆగం, మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. మొకాళ్ళ మీద ఉండి బతిలాడిండ్రు ముఖ్యమంత్రిని, మొకాళ్ళ మీద ఉండి బతిలాడిండ్రు, బిచ్చమెత్తి బతిలాడిండ్రు. ఈ 37-38 మంది ఆనాడు గుండె పగిలి చనిపోయిన వాళ్ళు ఉండే. శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి ఇక ఇంటలేరు అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే త్యాగాలను రికార్డు చేసిండ్రో మళ్ళీ శ్రీనివాసరెడ్డి కూడా మొట్టమొదటి త్యాగమూర్తి ఆర్టీసీలో. ఆ తదనంతరం దిగొచ్చి కొన్ని సమస్యలు పరిష్కారమైనవి. కానీ ఇవాళ కూడా రికగ్నైజ్డ్ యూనియన్లు ఉండద్దని చెప్తున్నారు. కార్మికుల హక్కుల కోసం, వాళ్ళ సమస్యల కోసం సంఘాలు లేకపోతే ఎట్లా కొట్లాడతాం? ఇవాళ కష్టపడ్డోళ్లకు, భంగపడ్డోళ్లకు, బాధితులకు మాత్రమే సంఘాలు ఉంటాయి తప్ప అన్ని రకాల సుఖవంతమైనటువంటి వాళ్ళకి సంఘాలు ఉండే ఆస్కారం లేదు. కార్మికులకు సమ్మె చేసేటువంటి కనీస హక్కును రద్దు చేసేటువంటి నీచమైన ప్రయత్నం చేసిండ్రు. సంఘాలు రద్దు చేసిండ్రు, సమ్మె చేసేటువంటి దాన్ని రద్దు చేసిండ్రు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏమడుగుతున్నాం మనం? గత ప్రభుత్వంలో ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, వాస్తవంగా కేసీఆర్ కంటే ముందే 2009లో అనుకుంటా ఆనాటి ప్రభుత్వ సమైక్య రాష్ట్రంలోనే ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగం గుర్తించాలని ప్రతిపాదన వచ్చింది. కానీ ఆనాడు కాలే. ఆ తదనంతరం ఈయన తెచ్చిండు, ఇప్పటికి కాలే. వాళ్ళు అడుగుతున్నారు ఏంటి? 2 డిమాండ్ అడుగుతున్నారు. ఒకటి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆర్టీసీని పెట్టకండి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టకండి. ఆర్టీసీని సర్వీస్ సెక్టర్గా చూడండి. మీరు పెడుతున్న లక్షల కోట్ల రూపాయలు ఏవైతే ఉందో, ఇలా లక్షల కోట్ల రూపాయల విలువైన భూములది ఏవైతుందో దాని గురించి మేము మాట్లాడతలేం. మేము మాట్లాడుతున్నది సంవత్సరానికి 2000 కోట్లు 3000 కోట్లు ఖర్చు పెడితే ఈ ఆర్టీసీ కోట్ల మంది ప్రజానికానికి సేవ చేసేటువంటి భాగ్యం ఉంటుంది. కాబట్టి అయ్యా ఆర్టీసీని కాపాడండి. ప్రైవేటు కాంట్రాక్టర్కు రూట్లు ఇవ్వకండి, ప్రైవేటు కాంట్రాక్టర్లకి ఎలక్ట్రికల్ బస్సులు ఇవ్వకండి, వాళ్ళను పెట్టి మా పొట్ట కొట్టకండి, ప్రజలకు ఇబ్బంది కలిగించకండి అని చెప్తుండ్రు. ఈ 2వ డిమాండు. 3వ డిమాండు, వాళ్ళకి 2 పిఆర్సీలు రాలేదు. 21 పిఆర్సీ రావాలి కావచ్చు, 4 ఏళ్ళకి ఒకసారి. కాబట్టి 2024లో మళ్ళొక పిఆర్సీ రావాలి. 2 పిఆర్సీలు పెండింగ్లు ఉన్నాయి. నాకు తెలిసి ఆర్టీసీ కార్మికులకి పెన్షన్ లేదు. ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ అయితే 1,800 రూపాయలు, 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది, 3,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. అసలు ఒకవేళ కుటుంబంలో గొప్ప కొడుకు ఎదుగుతానో బిడ్డ ఎదుగుతానో ఏమైనా బాగుపడతారేమో కానీ లేకపోతే బువ్వ పెట్టే దిక్కు కూడా ఉండదు. ఏ ముసలితనంలో సర్వీస్ చేసి ఏ ముసలితనంలో ఇవాళ కొంత మంచి జీవితం గడపాలనేటువంటి వయసులో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళ కుటుంబంలో కనుక పిల్లలు గట్టిగా లేకపోతే, మంచిగా లేకపోతే వాళ్ళ బతుకులు ఆగమే ఉంటాయి. అంత దీనమైన పరిస్థితులలో వాళ్ళ బతుకులు ఉంటే ఇవాళ అలాంటి వాళ్ళతో ఎవరితోడైనా పెట్టుకునే ప్రయత్నం చేయి తప్ప ఈ ఆకలి ఉండడంతో, దుఃఖం ఉండడంతో పెట్టుకునే ప్రయత్నం చేస్తే నాశనం అయితే తప్ప వాడు పైకి వచ్చే ప్రసక్తి లేదు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల జీతాలు ఏందో నాకు తెలుసు, ఆర్టీసీ కార్మికుల పెన్షన్లు ఏందో నాకు తెలుసు. ఆర్టీసీ కార్మికులకు వేరే డిపార్ట్మెంట్లకు ఇచ్చిన డబ్బులు రావు, ఇవే డబ్బులతో బతకాలి తప్ప ఇంకో ఆస్కారం లేదు. కాబట్టి ఇలా శంకర్ గౌడ్ చనిపోయాడు. శంకర్ గౌడ్ ఇన్ని సంవత్సరాలు డ్రైవర్గా పనిచేసినప్పటికి కూడా ఒక ఇల్లు కూడా లేని పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోండి. పెద్ద కుటుంబం అయితే ఆ కుటుంబాన్ని పోషించడానికే 25,000 రూపాయలు, 30,000 రూపాయలు, 50,000 రూపాయలు గంతనే జీతాలు ఉంటే తప్ప లక్షలలో ఉండేటువంటి ఆస్కారం లేదు ఇవాళ ఆర్టీసీలో. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీతో గోక్కునే ప్రయత్నం చేయకు, వాళ్ళ జీవితాలతో చెలగాడమాడే ప్రయత్నం చేద్దని చెప్పి తెలుస్తాను. మీకు తెలుసు గతంలో కేసీఆర్ ఈ పని చేసినప్పుడు ఏమైందో మీకు తెలుసు. మళ్ళీ అదే పని నువ్వు చేస్తా ఉన్నావు. అధికారం రాకముందు ఒక మాట, అధికారంకి వచ్చిన తర్వాత ఒక మాట, గద్దెనెక్కక ముందు ఒక మాట, గద్దెనెక్కినాక ఇంకొక మాట. ఆనాడు మీరు మాట్లాడిన మాటలు ఎంత ఇట్లా అందంగా కనబడ్డాయి, చాలా జోష్ ఇచ్చినాయి. కానీ ఇవాళ నువ్వు చేస్తున్న పనులు నీచాన్ని కొడిగట్టినట్టు కనబడతా ఉన్నాయి. ఇది మర్చిపోతారని మీరు అనుకుంటారు.
ఇవన్నీ కూడా వెనుకట్లాగా మర్చిపోతారు. ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉండదు, ఎల్లుండదు అంటారు. కానీ ఎప్పుడో సమ్మె జరిగితే 2023 ఎన్నికల్లో దాని సత్తా ఏందో చూపించింది, గుర్తుపెట్టుకో. ఇవాళ సమ్మె జరుగుతుంది, ఇవాళ నువ్వు మర్చిపోతాను అనుకుంటున్నావు, ఇవన్నీ మర్చిపోరు. ఓహో మాటలు గట్టుంటాయి, చేతలు గిట్టుంటాయి అని చెప్పి గుండెల్లో నిక్షిప్తం దాచుకుంటారు. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తుంది, గుర్తుపెట్టుకో బాబు. ప్రతిసారి బయటికి రాదు. రాకపోతావా నువ్వు మా గల్లీలోకి, మళ్ళీ అడగకపోతావా మా ఓట్లు, కావద్దానికి మా ఆశీర్వాదం అని చెప్పి వాళ్ళు లోపల పెట్టుకుంటారు. సందర్భం వద్ద గుద్దురు గుద్దితే దిమ్మ తిరిగిపోతుందా అనే విషయం మర్చిపోకు. అందుకని వీళ్ళ జీవితాలతో చెలగాడమనే ప్రయత్నం చేయకుండా తక్షణమే బేస్జాలకు పోకుండా మీరు చర్చలు జరపండి, ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పి కోరుతున్నా. మేము సంపూర్ణంగా ఆనాడు మా బతికే తెలంగాణ ఉద్యమం నుంచి పోరాట బతుకు కాబట్టి మేము సంపూర్ణంగా ఈ సమ్మెకు మద్దతిస్తున్నాం. అవసరమైతే మా కార్యకర్తలు మా నాయకులు మీ వెంట ఉంటారు, మీకు తోడుగా ఉంటారని చెప్పి మనం చేస్తూ మీకు పూర్తి సంఘీభావం తెలియజేస్తూ ముగిస్తున్నా. నమస్కారం. డిస్మిస్ చేస్తామని చెప్పినప్పటికి కూడా, దసరా పండుగ వచ్చినప్పటికి కూడా మాకు దసరా పండుగ లేకపోయినా పర్వాలేదని చెప్పి తెగించి పనులు చేసే వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే ఆర్టీసీ కార్మికులు ఆనాడు సమ్మె చేస్తే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా కక్ష కట్టి పగబట్టి మీ ట్రేడ్ యూనియన్ రద్దు చేయకుండా మీరు సమ్మెలు ఆపకపోతే ఆర్టీసీ మొత్తం గంగలో కలిసిపోతుంది, మీ ఇష్టం అని చెప్పి అల్టిమేట్ చేసినప్పటికి కూడా ఆనాడు ఆర్టీసీ కార్మికులు ఆనాటి ప్రభుత్వాన్ని వేడుకున్నాయి, బతలాడుకున్నాయి. గతి లేక గత్యంతరం లేక ఆనాడు కూడా అనేక మంది హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి ఆనాడు పెట్రోల్ మంటల్లో మాడిపోతూ నా జీవితం పోనీగాక కన్నా ఆర్టీసీ కార్మికులు బాగుపడాలని చెప్పి ఆనాడు కూడా త్యాగం చేసిండు. 40-45 రోజుల సమ్మె తర్వాత ఆనాటి ప్రభుత్వం దిగొచ్చి ఆనాడు కొన్ని డిమాండ్లు పరిష్కరిస్తా అని చెప్పిండు. దాంట్లో అతి ముఖ్యమైనటువంటి డిమాండు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పి వాళ్ళు చేసింది. ఉద్యోగ భద్రతతో పాటుగా అనేక రకాల సమస్యలతో పాటుగా ఆనాడు ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తామని చెప్పింది. ఈనాటికి కూడా ఆనాడు ఏ కాంగ్రెస్ పార్టీ అయితే సపోర్ట్ చేసిందో ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని రోజులైనా కూడా మాకు అపాయింటెడ్ డేట్ ఇవ్వలేకపోతున్నానని చెప్పి ఇవాళ మళ్ళీ సమ్మెకు దిగిండు. 2 PRCలు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ వచ్చినాడు నా ఆర్టీసీ కార్మికుల సంఖ్య 58,000 అయితే ఇవాళ 37,000కే పరిమితం అయిపోయింది. ఆర్టీసీలో ప్రైవేటు కాంట్రాక్టర్లకు బస్సులు ఇస్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీలో పొల్యూషన్ ఫ్రీ బస్సులు అని చెప్పి ఎలక్ట్రికల్ బస్సులకు సబ్సిడీ వస్తే ఆ సబ్సిడీ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి ఆ బస్సు రూట్లన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క కిలోమీటర్కి 58 రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్టే ఆర్టీసీని బొందబెట్టాలి, ఆర్టీసీ కార్మికుల బతుకులు బుగ్గిపాల్చేటువంటి నీచమైన కుట్రలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. కాబట్టే ఇప్పుడే 20,000 మంది కార్మికులు తగ్గిపోయినారు. ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఆర్టీసీ పర్మనెంట్ కండక్టర్ ఉన్నాడు, ఆర్టీసీ పర్మనెంట్ డ్రైవర్ ఉన్నాడు, ఆర్టీసీ డిపోలలో మెకానికులు పర్మనెంట్ ఉండే ఆస్కారం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇచ్చినట్టే ఇచ్చి ఒక చేత్తో ఆశ చూపి మీ పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తిస్తామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఉంటారని చెప్పి వాళ్ళకు భ్రమలో పెట్టి చివరికి ఉద్యోగాలు తీసేసే పరిస్థితి ఆర్టీసీ సంస్థనే నిండా ముంచే ప్రయత్నం జరుగుతుందని చెప్పి మళ్ళీ ఈనాడు మా కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చింది. అయ్యా ఇచ్చిన మాట ప్రకారంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా అపాయింట్ చేయండి, మాకు 2 PRCలు రావాలి, అవి ఇవ్వండి. మా ఆర్టీసీలో ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లు కట్టబెట్టే పద్ధతి బంద్ చేయండి. బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇంకోరు ఇచ్చినా అవి ఆర్టీసీనే పర్చేజ్ చేయాలి, ఆర్టీసీ కార్మికులతో నడిపే ప్రయత్నం చేయాలి. ఆర్టీసీ అనేది వ్యాపార సంస్థ కాదు. కొన్ని కోట్ల మంది పేద ప్రజానికానికి ఇవాళ గమ్యం చేర్చేది. కోట్ల మంది పాలమ్ముకునే వాళ్లకు, కాలేజీలలో స్కూళ్ళలో చదువుకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు, పేదవాళ్లకు దిక్కే ఆర్టీసీ. ఆర్టీసీని ఒక వ్యాపార సంస్థగా చూడకండి. మీరు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. 2,000 కోట్లు 3,000 కోట్లు సంవత్సరానికి ఆర్టీసీ సపోర్ట్ చేస్తే పేదలకు సాయం చేస్తా అని చెప్పి ఇవాళ వాళ్ళు నడుపుతా ఉంటే ఇవాళ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళకు ఆర్టీసీ కార్మికుల గురించి పట్టించుకునేటువంటి తీరిక లేదు. వాళ్ళకి ఇతర అనగాహన వర్గాల గురించి పట్టించుకునే తీరిక లేదు.
వాళ్ళు పదవులు కాపాడుకోవాలి, భూములు అమ్ముకోవాలి, భూముల దందాలు చేసుకోవాలి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. ఇది వాళ్ళ ఎజెండా ఉంది. కాబట్టి ఇవాళ నిన్న ఈ క్రమంలో మరొకడు అమరుడైండు. ఆనాడు శ్రీనివాసరెడ్డి వారితో పాటుగా అనేక మంది ఎట్లా అమరులైన 32 మంది కార్మికులు ఇవాళ మళ్ళీ శంకర్ గౌడ్తో మొదలైంది. శంకర్ గౌడ్ పెట్రోల్ మంటల్లో తగలబడుతూ ఆయన నిన్న విజువల్లో చూస్తే ఎక్కడ కూడా జంకకుండా వణుకు లేకుండా ఆయన గంభీరంగా చూస్తే దుఃఖం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక కార్మికుడు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిన తెలుస్తా ఉంది. ఈ సావులు వృధా పోవు. ఆనాటి ఆర్టీసీ కార్మికుల సావులే కేసీఆర్ని బొందబెట్టినాయి. మిస్టర్ రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ సావులు కూడా తప్పకుండా ఈ సావులు వృధా పోవు. వీళ్ళకు 4 కోట్ల తెలంగాణ ప్రజల అండ ఉంటుంది. ప్రతి నిత్యం పేదవాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. ఇలా ఎర్రటి ఎండలలో 12 గంటల డ్యూటీ చేస్తున్న మా కండక్టర్లు, మా డ్రైవర్లు ఇలా మొత్తం చెమటపాలు అయిపోతుంటారు, ఉడికిపోతూ ఉంటారు. అయినా కూడా సేవ చేస్తూ ఉన్నారు. గవాళ్ళ జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేయకండి. మీరు కూడా కేసీఆర్ అనే కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి హెచ్చరిస్తున్న తక్షణమే బేషాలు పక్కకు పెట్టి నువ్వు పెద్దనా నేను పెద్దనా అని పక్కకు పెట్టి పిచ్చి వేషాలు లేకుండా ఆనాడు కేసీఆర్ ఎట్లయితే సతాయించి వాళ్ళను ఉసురు తీసుకున్నాడు, ఇవాళ మళ్ళీ నువ్వు కూడా అట్లాంటి సతాయించే పని చేయొద్దని తక్షణమే ఆర్టీసీ కార్మికులతోటి జేఏసీ తోటి చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఫ్రీ ఉంటుంది అన్న మీరు ఇటు వెళ్ళండి, అంత లేడీస్ ఉంటారు. జరగండి. స్వాతంత్రం రాక మునిపే ఆనాటి నిజాం సర్కార్లోనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది. అందులో ఆర్టీసీ కావచ్చు, రైల్వే లాంటి సంస్థలు ఆనాడే రాజులే అయినప్పటికీ కూడా ప్రజలకు సౌకర్యం కల్పించే ఆలోచన నాడు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీగా మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటే కార్మిక సంఘాలు ఉంటుండేది. లక్ష మంది పైచలు కార్మికులతో, లక్షల మంది కార్మికులతో ఆర్టీసీ ప్రతి నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో పాలు అమ్ముకునే వాళ్లకు, కూరగాయలు అమ్ముకునే వాళ్లకు, గ్రామాల నుంచి వెళ్ళి పట్టణాలకు పోయి కూలి చేసుకునే వాళ్లకు, అంత మాత్రమే కాదు లక్షల మంది పేద బిడ్డల చదువు కోసం స్కూలుకు పోయే వాళ్లకు, కాలేజీకి పోయే వాళ్లకు సర్వీస్ అందించే సంస్థ ఆర్టీసీ. ఆర్టీసీ వ్యాపార సంస్థ కాదు, ఆర్టీసీ సేవా రంగంలో ఉన్నటువంటి సంస్థ అనేటువంటి జ్ఞానం కూడా పాలకులకు లేదు. ఆనాడు కార్మిక సంఘాలు బలంగా ఉండేది. ఆనాడు సమ్మెలు చేస్తే ఐక్యంగా చేసేది. ఆనాడు ప్రభుత్వాల మెడలు వంచి ఆర్టీసీని కాపాడుకున్నారు. ఆర్టీసీ కార్మికుల జీతభత్యాలు కావచ్చు, వాళ్లకు సంబంధించిన అనేక డిమాండ్లు సాధించుకోగలిగారు. నాకు ఇప్పటికి గుర్తు, తెలంగాణ